నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నట్లు వామపార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కావలిలో వామపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత పెంచలయ్య, సిపిఐ నేత దామా అంకయ్య, న్యాయవాది భాస్కర్, లక్ష్మీరెడ్డిలు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా అవలంబిస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో ప్రజలపై భారాలు మోపుతున్నట్లు ఆరోపించారు. వామపక్ష పార్టీల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కావలిలో ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి దశల వారీగా ప్రజలపైన మోయలేని భారాన్ని మోపాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకపోగా దశల వారీగా ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద మోయలేని భారం వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర వస్తువులతో పాటు డీజిల్, గ్యాసు, పెట్రోల్ ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా సిపిఎం పార్టీకి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచినటువంటి ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రజలపైన భారం తగ్గేదానికి కేంద్రం పెంచినటువంటి అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గించేందుకు కృషి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అని చెప్పేసి వామపక్షాలుగా తెలియజేస్తా ఉన్నాం. అలా కానీ తగ్గించినటువంటి పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వామపక్షాలు ఐక్యంగా ప్రజల పోరాటాలని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతూ పన్నులు వగైరాలు ప్రజల మీద వేస్తున్నారు. అలాగే ఈ ఆయిల్ ధర అంటే యుద్ధం కారణంగా ఆయిల్ పరవైంది కాబట్టి పెంచుతాం అనేది అత్యంత అబద్ధమైన అంశం. ఎందువల్లంటే రష్యా వాళ్ళు మనకి మామూలుగా $65 రావాల్సింది $50 ఇస్తామంటే కొనలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వద్దన్నాడని కొల్ల. అట్లాగే $40 ఇస్తామని ఇరాన్ నుంచి కొనడానికి కూడా ధైర్యం చాల. అమెరికా వద్దంటే ఆగిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మన మీద ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. అలాగే యూనిట్ ధర అంటే డాలర్ యూనిట్ అంటే బ్యారెల్ కంటే తక్కువ. ఇరాన్ వాళ్ళు $3 ఇస్తామంటే అది కాదని అమెరికా వాళ్ళు చెప్పేటటువంటి వెనిజులా నుంచి తీసుకున్నటువంటి పెట్రోల్ ను యూనిట్ $9 కొంటున్నారు. అంటే ఈ కొన్నదాన్ని భారం మన మీద వేస్తున్నారు. అంటే తక్కువ అమెరికా వాళ్ళు ఇస్తామన్న విదేశాలస్తుల్లో అంటే మనకు అనుకూలంగా ఇస్తామన్నాడు కాడ కాదని బెదిరిపోయి భయపడి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నందువల్లే మన మీద రేట్లు పెరుగుతున్నాయి. అలాగే ఇండియాలో మన ఇండియన్ ఆయిల్ వాళ్ళు కానీ ఆయిల్ కానీ తీస్తే మనకు రేట్లు తగ్గుతాయి. అది కాకుండా అదానీ, అంబానీలకు దీనికి ఇవ్వడం ద్వారా కూడా రేట్లు పెరుగుతున్నాయి. అలాగే నయార్ అనే కొత్త కంపెనీ కూడా విదేశాల నుంచి తెచ్చిన తక్కువ రేటు తెచ్చిన డీజిల్ నుంచి మన మీద భారం వేస్తున్నారు. ఈ విధంగా కావాలని ప్రజల మీద భారం వేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాల నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదుల ముందు తాకట్టు పెట్టే విధానానికి వ్యతిరేకంగా సగౌరవంగా బతకాలని వామపక్షాలు చేసే ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంకయ్య, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రియమైన ప్రజలారా, కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా విడతల వారీగా ప్రతి 2 రోజులకు ఒకసారి పెంచుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తూ ఉన్నాయి, రాస్తారోకోలకు పిలుపునిచ్చి. అందులో భాగంగా కావలపట్నంలో కూడా వామపక్ష పార్టీలు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని చెప్పి స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది, అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ కూడా, అంటే ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా భారతదేశంలో మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించాల. అంటే నీకు అంతర్జాతీయంగా రేటు తక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో రేట్లు తగ్గించకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మేము మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. యుద్ధాన్ని కారణంగా చేసుకొని ఈ దేశంలో కార్పొరేట్ సెక్టార్లు ఎవరైతే ఈ దేశానికి పెట్రోల్ కొని ఇక్కడ అమ్ముతారో వాళ్ళ లాభాల కోసం ప్రయత్నం చేస్తా ఈ దేశ ప్రజలకి అత్యంత మిత్రుడిగా ఉన్నటువంటి ఇరాన్ నుంచి పెట్రోల్ని కొనకుండా అమెరికా వాడి మాటలకు తలొంచి ఈసారికి మీరు రష్యా దగ్గర కొనుక్కోండి అని చెప్తే 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి దమ్మున్న మన ప్రధానమంత్రి, అయ్యా మీరు చెప్పినట్టే మేము ఇరాన్ దగ్గర కాదు రష్యా దగ్గర కొనుక్కుంటామని చెప్పి అమెరికా షరతులకు తలొచ్చడం అనేది ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు ఇతర దేశాలకు తాకట్టు పెట్టడం కాదా అని మేము మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదివరకు రష్యా నేరుగా మనం కనుక పెట్రోల్ కొనుక్కుంటే రష్యా కూడా ఒకప్పుడు మనకి మిత్ర దేశంగా ఉంది కాబట్టి మనకి సబ్సిడీలో వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే అమెరికా చెప్పిందని చెప్పి ఈ 56 అంగుళాల ఛాతీ కలిగిన ఈ దమ్మున్న ప్రధానమంత్రి రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కోవడానికి వెళ్తే మీకు మేము సబ్సిడీ ఇయ్యం, మీరు అమెరికా చెప్తే మా దగ్గర కొనుక్కుంటున్నారు కాబట్టి మేము మీకు సబ్సిడీ లేకుండా పెట్రోల్ అమ్ముతున్నాం అని చెప్పేసి అమ్మారు. అందుకని ఈ మోడీ చేసినటువంటి దరిద్రపు పని వలన ప్రపంచ దేశాలు మనకు వ్యతిరేకంగా తయారయ్యి అత్యంత ఎక్కువ ఖరీదుకి ఈరోజు పెట్రోల్ డీజిల్ని మనకు అమ్ముతున్నారు. ఆ పెట్రోల్ డీజిల్ని మనం అధిక ధరలు కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే స్వయంగా ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, అమరావతి పనులకు కూడా నష్టం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఎంత పెంచినా ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల మీద ఈ రాష్ట్రం విధిస్తున్నటువంటి స్టేట్ జిఎస్టీని ఎందుకు మినహాయించుకోదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మీరు మోడీ మీద నెట్టు లేకపోతే ఇరాన్ యుద్ధం మీద నెట్టు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒత్తాసు కలుగుతూ ఉంది. అందుకని తక్షణమే మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నుని తీసేయండి, ప్రజలకు చాలా మేలు జరిగింది. లేకపోతే ఈ ఇంటికి కందిపప్పు రావాలన్నా, నూనె రావాలన్నా, ఏది రావాలన్నా కూడా రవాణా మీద ఆధారపడింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల మన ఇంటి యొక్క నిత్యావసర సరుకులు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి దుస్థితి వస్తుంది. కనుక తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.